శుభాశిస్సులు. ఇవాళ వీడియోలో గోచార గురువు వృషభ రాశిలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో, ఏ 5 రాసుల వారికి మంచి అనుకూలంగా ఉన్నాడో అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. గురుగ్రహం ప్రస్తుతం వృషభ రాశిలో అంటే సృష్టి ఆది 2వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన మే నెల 14వ తేదీ 2025 వరకు ఇక్కడే ఈ వృషభ రాశిలోనే ఉంటాడు. అంటే ఇంకా దాదాపు రాబోయేటటువంటి 11 నెలల కాలం ఆయన 11 నెలలు వృషభ రాశిలోనే స్థిరంగా సంచారం జరుగుతుంది. ఈయన ఇక్కడ ఈ విధంగా వృషభ రాశిలో గోచారంలో ఉండటం వలన మొత్తం 12 రాసుల్లో ఒక 5 రాసుల వారికి చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అనగా, మొదట మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళకి ధనస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. కావున వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి వీళ్ళకి ఇచ్చే మంచి అనుకూలమైన ఫలితాలు అంటే, ఆర్థికంగా బాగా అభివృద్ధికరంగా ఉంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు జరుగుతాయి, కుటుంబ వృద్ధి అనేది జరుగుతుంది, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇంకా వీరికి ఆరోగ్య ఆయుర్దాయ విషయాల్లోనూ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. శత్రుజయం అనేది కూడా కలుగుతుంది. అలాగే వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులతో కానీ, ముఖ సంబంధమైనటువంటి ఇబ్బందులతో కానీ ఉన్నవారు ఈ యొక్క సమయాల్లో దానికి సంబంధించినటువంటి వైద్యం కనుక తీసుకుంటే వారికి మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది, అనుకూలమైనటువంటి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే నేత్రము, లేకపోతే పన్ను, లేకపోతే ముక్కు, ఇటువంటివి ముఖ సంబంధమైనటువంటివి, వీటికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి గతం నుంచి ఏదైనా ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో వాటికి సంబంధించి వైద్య సహాయం తీసుకుంటే మంచి అనుకూలంగా ఉండటం, అలాగే వారికి ఏదైనా గతంలో ఇబ్బందులు పెడుతున్నటువంటి అనారోగ్యాలు ఉంటే అవి కూడా చాలా వరకు తగ్గి మంచి ఫలితాలు కలిగించడం కూడా ఈ గురువు కలిగించేటటువంటి ఫలితాలు. మొత్తం మీద వీరికి అన్ని విధాలా కూడా ఈ గురుగ్రహం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడం జరుగుతుంది. తర్వాత మరొక రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి వారికి కూడా గురువు యొక్క ఈ సంచారం, ఈ వృషభ రాశి సంచారం చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఎవరైతే జన్మించారో వారికి లాభస్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ లాభస్థానంలో గురువు ఉన్నందువలన ముఖ్యంగా వీరి యొక్క జ్యేష్ఠ సోదర సోదరీల విషయంలో చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎవరికైతే అన్నలు కానీ అక్కలు కానీ ఉంటే వారి వలన వీరికి మంచి జరగడం, పరస్పర అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు కలగడం,
వారికి ఆ అన్నలు లేదా అక్కలకి ఏదైనా కొన్ని మంచి ఫలితాలు జరగడం వారి జీవితంలో అట్లాంటివి ఈ 11 నెలల కాలంలో అంటే ఇది మే 14, 2025 వరకు అనుకూలంగా ఉన్నది ఈ గ్రహం. అలాగే ఈ కర్కాటక రాశి వారికి లాభాలు బాగా కలగడం, ఆర్థికంగా బాగా మంచి ఫలితాలు, అనుకూలత, అభివృద్ధి కలగడం, ఇటువంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి జరుగుతాయి. అలాగే వీరికి కనిష్ఠుల విషయంలో కూడా అంటే చెల్లెలు, తమ్ముడు విషయంలో కూడా కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే గురువు యొక్క ప్రభావం వలన సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవి అన్నీ కూడా బాగా సంతానం విషయంలో మంచి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి ఈ గురువు ప్రభావం వలన. అలాగే కళత్ర విషయంలో అంటే భార్య లేదా భర్త విషయంలో కూడా కొన్ని మంచి అనుకూలమైనటువంటి మార్పులు అనేవి జరగడానికి ఈ గురువు యొక్క బలం సహకారం చేస్తుంది. అలాగే మరొక రాశి కన్యారాశి వారికి. కన్యారాశి వారికి వీరికి కూడా ఈ గురు గ్రహం యొక్క సంచారం చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వీరికి కలిగే ఫలితాలు ఏమిటంటే ముఖ్యంగా తండ్రి విషయంలో మంచి అనుకూలమైనటువంటి మార్పులు, ఫలితాలు జరుగుతాయి. అంటే తండ్రికి ఏదైనా ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధి కలగడం, తండ్రికి ఏదైనా ఉన్నత స్థానం కలగడం, తండ్రి వలన వీరికి మంచి జరగడం, లాభం, మేలు కలగడం, ఇటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అంతేకాకుండా వీరు చాలా ఏదైనా ఇతర గ్రహాల వలన ఏదైనా గండాలు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడే సమయాల్లో ఈ గురు గ్రహం యొక్క అనుకూలత వీరిని చాలా వరకు కాపాడుతూ వస్తుంది. అలాగే గురువు ఇంకా వీరికి కనిష్ఠుల విషయంలోనూ తర్వాత సంతానం విషయంలోనూ బాగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుకూలమైనటువంటి కాలంలో ఈ చెప్పబడినటువంటి విషయాల్లో వీరికి మంచి అనుకూలమైనటువంటి రిజల్ట్ లభిస్తుంది. తర్వాత మరొక రాశి వృశ్చిక రాశి. ఈ గురుగ్రహం యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కూడా ఉన్నది. వీరికి కలిగేటటువంటి మంచి బెనిఫిట్స్ ఏమిటంటే భార్య లేదా భర్త విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు. అంటే వివాహం కాని వారికి వివాహం జరగడం జరుగుతుంది. అలాగే వివాహం ఇప్పటికే అయి ఉన్న వారికి భార్య లేదా భర్త అనుకూలత బాగుంటుంది. కొన్ని పరస్పరమైనటువంటి మంచి సహాయం, శుభఫలాలు, లాభాలు అనేటటువంటివి కూడా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. అలాగే వీరికి ఆర్థిక విషయాల్లో సంతానం, ధనం, కుటుంబం, కనిష్ఠులు, జ్యేష్ఠులు వీళ్ళ విషయంలో కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ గురుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో వివాహం కాని వారికి కూడా ఈ యొక్క సమయంలో వివాహ యోగాలు అనేవి బలంగా కలిగేటటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొక చివరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వీరికి సంతానం విషయంలో చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే సంతానం ఇంకా కలగని వారికి సంతాన ప్రాప్తి కలిగే యోగాలు బలంగా ఉంటాయి. వీరిలో ఎక్కువగా 100%
శాతం మందికి పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఈ మకర రాశి వారికి ఈ కాలంలో ఉన్నాయి. అలాగే ఇప్పటికే సంతానం కలిగిన వారికైతే సంతానానికి మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ కాలంలో వస్తాయి. అంటే చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, లేదా సంతానం యొక్క వివాహాది విషయాల్లో కానీ, ఏదైనా వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని మంచి ఫలితాలు అనేది ఈ యొక్క కాలంలో జరుగుతాయి. అలాగే ఇంకా వారికి తండ్రి విషయంలోనూ, ఇది మకర రాశి వారి యొక్క తండ్రి విషయంలోనూ, ఆర్థిక ఆదాయం విషయంలోనూ, తర్వాత యోగక్షేమ విషయాల్లోనూ, అంటే వీరిని కొన్ని ఇబ్బందుల నుంచి, గండాల నుంచి కాపాడేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలని కూడా గురువు ఈ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి 2025 సంవత్సరం మే నెల 14వ తేదీ వరకు గురువు చాలా మంచి యోగంతో అనుకూలంగా శుభస్థానంలో ఉన్నాడు. అయితే చెప్పబడినటువంటి రాశులకి వేరువేరు ఫలితాలు ఉన్నాయి. అవి వాటి ప్రకారంగా చెప్పినట్టు విధానాల్లో జరుగుతాయి. ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, ధనుస్సు వారికి, కుంభం వారికి, మీనం వారికి గురువు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ చెప్పబడిన 2025 మే 14 వరకు వ్యతిరేకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రాసుల వారు, అంటే ఈ యొక్క 7 రాసుల వారు గురుగ్రహానికి తగు జపములు, దానాలు, శాంతులు జరిపించుకొని ఆయన యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుంచి తప్పించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఒక 5 రాసుల వారికి మంచి ఫలితాలు, ఒక 7 రాసుల వారికి వ్యతిరేక ఫలితాలు ఈయన ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలు 2025 మే 14 వరకు వర్తిస్తాయి. తర్వాత గురువు అప్పుడు మిథున రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఫలితాలు మార్పు చెందుతాయి. అప్పుడు అనుకూలమైన రాశుల వాళ్ళు వేరే రాశుల వాళ్ళు అవుతారు, వ్యతిరేక రాశుల వాళ్ళు వేరే రాశుల వాళ్ళు అవుతారు. అప్పుడు ఆయన ఇవ్వబోయే ఫలితాలను 2025 సంవత్సరంలో అప్పుడు ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. నమస్తే.